జిల్లా చిన్నశంకరంపేట గవ్వలపల్లి మందిర గ్రామం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు ఒకే గది, ఒకే వరండా, ఒకే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కొన్ని పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ 2 ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ అగ్రహారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రోహిత్ స్పందించి ఇకనైనా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నిర్మించాలని తల్లిదండ్రులు కోరారు. నా పేరు విజేందర్. మా ఊరి పేరు అగ్రహారం. మాకు ఒకటే సారు ఉన్నారు. మాకు ఇంకొక టీచర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వేరే వారికి చెప్తే మేము ఉత్తగానే కూర్చోవాల్సి వస్తుంది. మాకు ఇంకో టీచర్ అయితే చాలా బాగా చదువు వస్తుంది, చాలా బాగా నేర్చుకుంటాం. స్పందించి ఒక టీచర్ను పంపియండి. మై నేమ్ ఇస్ భాగ్యశ్రీ. మాకు ఒకటే సారు ఉంటాడు. ఒక టీచర్ కావాలి, మంచిగా చదువుకుంటాం. మాది గవ్వలపల్లి అగ్రహారం అమ్లెట్ విలేజ్. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పూర్వం 18 మంది విద్యార్థులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరుకుంది. ఇక్కడ ఈ 40కి చేరుకోవడం వల్ల మాకు ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఇక్కడ నుంచి ఈ పాఠశాల నుంచి ఒక 5 విద్యార్థులు గురుకులాలు, ఒక 4-5 విద్యార్థులు మోడల్ స్కూల్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రైవేట్ స్కూల్ ధీటుగా పాఠశాలను నడిపిస్తున్నారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు మా విలేజ్ నుంచి ఒకరు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. కాబట్టి మాకు ఏకోపాధ్యాయుడు ఉన్నారు కాబట్టి ఇంకో అదనపు ఉపాధ్యాయుని చేర్పించి మా పిల్లలకు న్యాయం జరిపించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనిపై పై అధికారులు స్పందించి వెంటనే టీచర్లు శాంక్షన్ చేయగలరని గ్రామస్తులను కోరుతున్నాము. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.